చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వాసు పెట్టిన గోరింటాకు నీకన్నా డార్క్ గా సంయుక్తకి పండింది కదా. ఇప్పుడు వాసుకి నీకన్నా సంయుక్త మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్ట? ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏదో చేద్దామంటే అనుకోకుండా అది నా పీకకి తగులుకుంది. ఏంటి నిత్య, సమాధానం చెప్పవేంటి? చెప్పు, ఏదో ఒకటి చెప్తావు కదా. ఇందులో సమాధానం చెప్పకపోవడానికి ఏముంది మేడం? వాసు నన్ను ఎలాగైతే గాఢంగా ప్రేమిస్తున్నాడో అంతకన్నా గాఢంగా రాహుల్ సంయుక్తను ప్రేమిస్తున్నాడు. వాసు ఎలాగైతే సంయుక్తకి మెహందీ పెట్టేటప్పుడు నన్ను మనసులో నింపుకున్నాడో అలాగే రాహుల్ కూడా సంయుక్తని తన మనసులో నింపుకుని సంయుక్తకి గోరింటాకు పెట్టాడు. రాహుల్, అంతేగా? అవును, నా కాబోయే భార్యకి గోరింటాకు పెట్టలేకపోతున్నానని చాలా బాధపడ్డాను. కానీ నా మనసులో సంయుక్తని తలుచుకుంటూ మెహందీ పెట్టాను. దీనివల్ల అర్థమవుతుంది కదా రాహుల్ సంయుక్తని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియడానికి. ఇందులో ఇంకొక విషయం తెలియాల్సిందేంటంటే రాహుల్ మారిపోవడం వల్లనే ఇదంతా జరిగిందని. అది ఇప్పుడైనా కొంతమంది అర్థం చేసుకుని సంయుక్త రాహుల్ పెళ్లికి అడ్డుపడకుండా ఉంటే చాలా బాగుంటుంది. కంగ్రాట్స్ రాహుల్, నీ మనసులో ఉన్న సంయుక్త మీద చాలా ప్రేమ చూపావు. నువ్వు గ్రేట్ లవర్. నీలాంటి భర్త సంయుక్తకి దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. మెహందీ దగ్గర జరిగిన గేమ్లో విమలమ్మ ప్లాన్ ఏమీ లేదు కదా. తన కొడుకు పెళ్లి కూడా ఆపడానికి విమల ప్రయత్నం చేస్తుంది. అంటే తన కొడుకు పెళ్లి తానాపి నేను సంయుక్త పెళ్లి ఆపితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఇంకా ఆశలేవైనా పెట్టుకుందా? అందుకే పెళ్లిళ్ళాపడానికి ఇంతలా తాపత్రయపడుతుందా? ఆవిడ తాపత్రయపడినంత మాత్రాన నన్ను దాటుకుని పెళ్లి జరిపించే ధైర్యం ఉందని నేననుకోను. ముందు ఆ రాహుల్ గడితో పెళ్లి ఆపగలిగితే తర్వాతొచ్చే ఇబ్బందుల్ని తర్వాత చూసుకోవచ్చు. ముందు సంయుక్త పెళ్లి చేసుకోకుండా ఆపాలి.